తండ్రిని జైల్లో పెట్టి తోబుట్టువులను చంపి సొంత కొడుకునే దేశం నుంచి వెళ్ళగొట్టిన మొఘల్ చక్రవర్తి ఎవరో మీకు తెలుసా? ఆయనే ఔరంగజేబ్. అధికార దాహంతో తన తండ్రి షాజహాన్ ను ఆగ్రా కోటలో బందీ చేశాడు. చివరికి తండ్రి చనిపోయినా చూడడానికి కూడా వెళ్ళని కఠిన మనస్కుడు ఈయన. వారసత్వ యుద్ధంలో తన అన్న దారోషుకోతో పాటు 3 అన్నదమ్ముల్ని హతమార్చాడు. తిరుగుబాటు చేశాడన్న కోపంతో తన కొడుకు అక్బర్ ను కూడా దేశం నుంచి బహిష్కరించాడు. ఔరంగజేబు పాలన అత్యంత కఠినంగా ఉండేది. కాశీ విశ్వనాథ ఆలయంతో సహా ఎన్నో హిందూ దేవాలయాలను కూల్చేశాడు. ముస్లిమేతరులకు జిజియా పన్ను విధించాడు. శివాజీ మహారాజ్, గురుతేజ్ బహదూర్లతో ఇతని యుద్ధాలు చరిత్రలో నిలిచిపోయాయి. మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించిన అతని మత విద్వేషం, కఠిన నిర్ణయాలే మొఘల్ పతనానికి పునాది వేశాయి. ఔరంగజేబ్ శక్తికి, క్రూరత్వానికి, ఒంటరితనానికి ప్రతీక. ఔరంగజేబ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చరిత్రలో ఏ భారతీయ దేవాలయం ఎదుర్కోనన్ని దాడులను పూరి జగన్నాథ ఆలయం చవిచూసింది. కేవలం సంపద కోసమే కాకుండా హిందూ విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ఏకంగా 18 సార్లు విదేశీ ఆక్రమణదారులు ఈ ఆలయంపై విరుచుకుపడ్డారు. కానీ ప్రతిసారి ఆ నీలామాధవుణ్ణి కాపాడడానికి అక్కడ పూజారులు, రాజులు ప్రాణాలకు తెగించి పోరాడారు. ఒక్కొక్క సమయంలో దైవ విగ్రహాలను ఆలయం నుండి తరలించి సోనేపూర్ లోని భూగర్భంలో దాదాపుగా 114 ఏళ్ల పాటు పాతిపెట్టి కాపాడిన సంఘటనలున్నాయని మీకు తెలుసా? అంతేకాదు, విగ్రహాలను చీలికా సరస్సులోని రహస్య ద్వీపాలకు పడవలపై తరలించేవారని, అలా దశాబ్దాల పాటు చీకటి గదులలో, అడవులలో, గృహల్లో దైవాన్ని దాచి ఉంచి పరిస్థితి మెరుగుపడ్డాక మళ్లీ వైభవంగా ప్రతిష్ఠించేవారు. ఇన్ని సంఘటనలు జరిగిన విగ్రహం లోపల ఉండే ఆ రహస్య బ్రహ్మ పదార్థం మాత్రం నేటికి భద్రంగా ఉండడం ఒక అద్భుతం. ఇది కేవలం ఒక ఆలయ చరిత్ర మాత్రమే కాదు, మత విశ్వాసాల యొక్క నిలకడకు ప్రతీక. కాకతీయులు పతనమైపోయారు, మొఘలులు మట్టి కొట్టుకుపోయారు. చరిత్రలో ఇన్ని సామ్రాజ్యాలు కూలిపోవడానికి కారణం ఆ ఒక్క వజ్రమే. ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రం కోహినూర్. కానీ ఇది కేవలం వజ్రం మాత్రమే కాదు, ఒక మరణ శాపం అని మీకు తెలుసా? అవును, ఈ వజ్రం వెనక ఒక భయంకరమైన హిస్టరీ ఉంది. చరిత్ర ప్రకారం ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ సామ్రాజ్యం నాశనం అయిపోతుంది. మన కాకతీయుల నుంచి మొఘలుల వరకు ఈ వజ్రం ఎవరి చేతికి వెళ్ళినా వాళ్ళు దారుణంగా పతనమయ్యారు, లేదా సొంత వాళ్ళ చేతనే చంపబడ్డారు. ఉదాహరణకు కోహినూర్ వజ్రం కాకతీయుల దగ్గర ఉన్నప్పుడే వారి మహా సామ్రాజ్యం ఢిల్లీ సుల్తానుల దాడులతో పూర్తిగా నాశనమైంది. అలాగే మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ వజ్రాన్ని తన మయూర సింహాసనంలో పెట్టించుకున్నాడు. కానీ చివరికి తన సొంత కొడుకు ఔరంగజేబు చేతిలోనే బందీ అయ్యి జైల్లో నరకం చూశాడు. తరువాత నాదిర్ షా ఈ వజ్రం దక్కించుకున్న కొద్ది కాలానికే అతను తన సొంత సైనికుల చేతిలోనే హత్యకు గురయ్యాడు. ఇలా చరిత్రలో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఇంత భయంకరమైన చరిత్ర చూసిన తర్వాతే బ్రిటిష్ వాళ్ళు కూడా భయపడ్డారు. అందుకే ఈ వజ్రాన్ని ఆడవాళ్ళు మాత్రమే ధరించాలని ఒక రూల్ పెట్టుకున్నారు. మరి ఆ శాపం బ్రిటిష్ వంశాలను కూడా వెంటాడిందా? అవును, నిజంగా ఆ శాపం పనిచేసింది. విక్టోరియా రాణి చేతికి ఈ కోహినూర్ వజ్రం వెళ్ళాకే సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ముక్కలైపోయింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.